ప్రూఫ్స్తో సహా నేను మీ ముందుకు తీసుకొచ్చిన అండి. అసలు మంగ్లీ అక్క ఎందుకు ఏడుస్తుంది, అసలు చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థమైతే లేదు. నేను మీకు క్లారిటీగా, మీకు ఒక మంచి ఇన్ఫార్మర్గా నేను మీ ముందుకు వస్తున్నా. ప్రతి ఒక్క విషయాలు ఇట్లా ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు అసలు క్లారిటీ, అసలు మొత్తం క్లారిటీ నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అసలు ఒకసారి చూడండి అసలు ఏమైంది ఏం కథ మంగ్లీ అక్క, ఒకసారి చూడండి. 3 నిమిషాలలో చెప్పేస్తా, ఓకే. అయితే మంగ్లీ అక్క తమ్ముడు ఉన్నాడు కదా శివ, మంగ్లీ అక్క తమ్ముని పేరు శివ. అయితే శివ యొక్క ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆ శివ యొక్క ఫ్రెండ్ పేరు మధు, ఓకే. ఆ మధు వాళ్ళ ఫ్రెండు అంటే కంపెనీ సీఈఓ ఉంటాడు కదా, ఆ సీఈఓ ఎవరంటే భరత్. అంటే ఒక పెద్ద కంపెనీని నడిపిస్తున్నది, సంస్థని నడిపిస్తున్నది ఎవరు? భరత్. ఆ భరత్ కింద పనిచేసేది ఎవరు? మధు. ఆ మధు వాళ్ళ ఫ్రెండ్ ఎవరు? సారీ, ఆ మధు వాళ్ళ ఫ్రెండ్ ఎవరు? శివ. ఎవరు ఈ శివ అంటే మన మంగ్లీ అక్క తమ్ముడు, ఓకే. అయితే మధు అనేటైనా బిజినెస్ మ్యాన్. అయితే మధు యొక్క పని ఏంది అంటే డబ్బులు కట్టించడం. అంటే ఒక బ్రోకర్ లాగా మనము ఇక్కడ పైసలు కట్టండి, అక్కడ పైసలు కట్టండి, ఇక్కడ ల్యాండ్ ఇస్తాం, అక్కడ ల్యాండ్ ఇస్తామని చెప్పేసి మీకు 200 గజాల ల్యాండ్ ఇస్తాము. అలాగే మీకు ప్రతి నెల పింఛన్ లాగా గింత మీకు వస్తాయి, ముందు ఒక్కసారి 5 లక్షలు కట్టండి అని చెప్పేసి మధు చెప్పిండు. ఎవరికి? మన చుట్టుపక్కల గ్రామంలో ఒక దగ్గరికి వచ్చి మధు అలాగే శివ వీళ్ళిద్దరు కూడా ఏకమై చెప్పిరు అన్నట్టు ప్రజలకి. చెప్పడం వల్ల చాలామంది ఇప్పుడు ఏమనుకున్నారు, మంగ్లీ వాళ్ళ తమ్ముడే కదా, సో మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివానే కదా, శివ వాళ్ళ ఫ్రెండ్ మధునే కదా, మనకు అందరికి చెప్తుండు కదా, మనకు మంచి లాభమే ఉంటుంది కావచ్చు అని చెప్పేసి 5 లక్షలు కట్టిరు అన్నట్టు ఎవరు? బాధితులు. సో తర్వాత ఈ మధు అనే వ్యక్తి ఏం చేసిండు? పారిపోయిండు. అంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టేసిండు, అందరి నంబర్లు బ్లాక్లో పెట్టిండు. సో ఇప్పుడు దీని మీద ఎలిగేషన్స్ ఏమొస్తాయి? చాలామంది ఏమనుకుంటారు, మంగ్లీ అక్క తమ్ముడే కదా ఇదంతా చేసింది అని చెప్పేసి మంగ్లీ అక్క మీద రూమర్స్ వస్తాయా? రావా? వస్తాయి, సహజంగా వస్తాయి. సో అయితే ఇప్పుడు ఏమైంది, మంగ్లీ అక్క అడ్వకేట్ సుబ్బారావు ఉంటాడు కదా, అయితే ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉంటారో బాధితులు అందరూ ఏం చేసారు, ఒక అడ్వకేట్ సుబ్బారావు దగ్గరికి ఆశ్రయించారు. సార్ మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మంగ్లీ వాళ్ళ తమ్ముని వాళ్ళ ఫ్రెండ్ మాకు ఇట్లా అన్యాయం చేసిండు సార్ అని చెప్పేసి బాధితులందరూ సుబ్బారావుకి చెప్పారు. ఆ సుబ్బారావు లాయర్ కదా, సో అతను ఏం చేసిండు, చాలా ఎట్లా జరుగుతుంది, మనం న్యాయం చేయాలని చెప్పేసి మంగ్లీ అక్కను కొంచెం బెదిరించినట్టో లేకపోతే భయపెట్టినట్టో ఏదో ఒకటి మాట్లాడినేమో బహుశా. సో మాట్లాడినట్టున్నాడు. సో దానివల్ల మంగ్లీ అక్క వీడియో చూపిస్తుంది, లైవ్లో వీడియో చూపించి ఏడుస్తుంది. ఇగో నన్ను అడ్వకేట్ సుబ్బారావు నన్ను ఇట్లా తిడుతున్నాడు, నన్ను ఇట్లా బెదిరిస్తున్నాడు అని చెప్పేసి ఏడుస్తున్నది. అంటే ఎలిగేషన్స్ నా మీద ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి ఏడుస్తుంది. నిజమే అంటే ఇప్పుడు దీంట్లో అబద్ధం ఎంత ఉందో నిజం ఎంత ఉందో మనకైతే తెలియదు. మరి దీంట్లో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మంగ్లీ అక్క ఇన్వాల్వ్ అయి ఉన్నదో లేదో మనకు తెలియదు, దేవునికి ఎరక, ఓకే. సో చాలామంది ఏమంటున్నారు, అయితే మంగ్లీ అక్క ఎందుకు ఏడుస్తుంది? ఇప్పుడు సుబ్బారావు అని అడ్వకేట్ తిట్టిండు అని చెప్పేసి ఏడుస్తుంది. అయితే అడ్వకేట్ సుబ్బారావు మీద కేసు పెట్టింది అన్నట్టు. ఇప్పుడు చాలామంది ప్రజలు ఏమంటున్నారు, మరి నువ్వు అడ్వకేట్ సుబ్బారావు మీద ఎందుకు కేసు పెట్టినావు అంటే మాకు న్యాయం చేయడానికి వచ్చిన మనిషి మీద ఎందుకు కేసు పెట్టినావు? అలాగే మరి మీ తమ్ముడు శివ ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్రెండ్ మధు ఉన్నాడు కదా, వాడు కట్టమంటేనే మేము పైసలు కట్టినాం కదా, మరి వాని మీద నువ్వు కేసు ఎందుకు పెట్టలేవు? మరి సుబ్బారావు మీద కేసు ఎందుకు పెట్టినావు అని చెప్పేసి ప్రజలందరూ మంగ్లీ అక్కను మర్రవాడి తిడుతున్నారు అన్నట్టు. అర్థమైందా? మీకు క్లారిటీ ఇచ్చినా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇట్లనే మంచి క్లారిటీగా ఇవ్వడానికి ఒక మంచి ఇన్ఫార్మర్గా నేను మీకు ఉంటా అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నా ఆల్మోస్ట్, ఓకే. ఇదే అండి జరిగింది, అందుకే ఏడుస్తుంది అన్నట్టు. మంగ్లీ అక్క కూడా ఏడుస్తుంది, నన్ను ఇట్లా సుబ్బారావు ఇట్లా వేధిస్తున్నాడు, తిడుతున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు ప్రజలకు న్యాయం చేద్దామని వచ్చిండు, అడిగిండు, మీ తమ్ముడేనంట కదా, మీ తమ్ముని వాళ్ళ ఫ్రెండ్ని తోలుకొచ్చి ఇట్లా కట్టిపించిండంట అని చెప్పేసి అడిగిండు. దాంట్లో తప్పేముందండి? సో మీరు కామెంట్ అయితే చేయండి అండి, మీకు అర్థమైంది అంటే అర్థమైంది అన్న అని చెప్పేసి కామెంట్ చేయండి. అర్థం కాకపోతే సోది పెట్టినవరా అని చెప్పేసి కామెంట్ చేయండి. భరిస్తా, తప్పలేదు, ఎందుకంటే నా ఫాలోవర్స్ కోసం నేను ఏదైనా భరిస్తా, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి.